హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే మేము దుర్గం చెరువుకి వెళ్ళామండి. అక్కడ కేబుల్ బ్రిడ్జ్ అదంతా కూడా చూసామన్నమాట. దుర్గం చెరువులో బోటింగ్ అదంతా కూడా. అలాగే మేము మెట్రో ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలనేసి మా పిల్లల్ని తీసుకెళ్ళామన్నమాట. వాళ్ళు చిన్నప్పుడు అయితే ఎక్కారు కానీ వాళ్ళకి గుర్తులేదు కదా. సరే ఒకసారి మెట్రో ట్రైన్లో కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామనేసి వెళ్ళామన్నమాట. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూసారు కదా, ఇంకా మెట్రో వచ్చేసింది, ఎక్కేసామన్నమాట. ఫుల్ రష్ ఉన్నారు మెట్రోలో కూడా. ఎందుకంటే మార్నింగ్ అవర్స్ కదా, ఫుల్గానే ఉంటారు. కానీ అక్కడక్కడ ఖాళీ అయినప్పుడు మనం సీట్స్ చూసుకోవడమే అనమాట. ఎంతో దూరం కూడా లేదండి, డిస్టెన్స్ కూడా మాకు దగ్గరగానే ఉందన్నమాట. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు మేము ఉన్న చోట, సైనిక్పూరి నుంచి మాదాపూర్కి వెళ్ళటానికి. ఫస్ట్ వచ్చేసి అమ్మవారి టెంపుల్, పెద్దమ్మ టెంపుల్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళాము. ఇంకా అక్కడ ఏం పెద్దగా షూట్ చేయలేదు, టెంపుల్ అది షూట్ చేయకూడదు కదా, అందుకనేసి నేను చేయలేదన్నమాట. ఫస్ట్ దుర్గం చెరువు అదే మాదాపూర్కి వెళ్ళి పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఆ తర్వాత శిల్పారామం వెళ్ళాము. ఈవినింగ్ టైంకి దుర్గం చెరువుకి వెళ్ళామన్నమాట. శిల్పారామం వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే కంపల్సరీ చూసేసేయండి అండి, చాలా బాగుంది వీడియో. మన లేడీస్కి అయితే ఎస్పెషల్లీ బాగా నచ్చుతుంది అనమాట వీడియోని. ఇంకా మన ఛానల్లో ఇది స్వర్ణగిరి టెంపుల్ పెట్టాను, అలాగే యాదగిరి గుట్ట పెట్టాను, మన కడప సైడ్ ఉన్న టెంపుల్స్ ఇవన్నీ కూడా పెట్టానండి. ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కంపల్సరీ చూడండి. మీరు రాయలసీమ వైపు ఎలా ఉంటాయి ఏంటి, వాళ్ళ ట్రెడిషన్ వంటలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. చూస్తూ ఉండండి. ఫ్యామిలీ ఫన్ వ్లాగ్స్, ట్రావెల్, కుకింగ్ ఇలాంటి వ్లాగ్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తానండి, చూస్తూ ఉండండి. అలాగే ఇంకా టెంపుల్ నుంచి దుర్గం చెరువుకి బయలుదేరుతున్నాం అనమాట. ఇది శిల్పారామం నుంచి బయలుదేరుతున్నాంలేండి. చూస్తున్నారు కదా, ఇంకా సైబీరియా టవర్స్ చూడకుండా ఎలా వెళ్తామండి. ఎంతో అందంగా ఉంది కదా, నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు అయినా అలా చూస్తానే వెళ్ళేదాన్ని అనమాట, అంత ఇష్టం అనమాట. ఇంకా ఈ హైటెక్ సిటీ అందాలు కూడా ఎంతైనా కొంచెమైనా క్యాప్చర్ చేయాలి కదా, సో ఇవి కూడా వీడియో తీశాను అనమాట. ఇంకా మనము దుర్గం చెరువుకి వచ్చేసాము. అంతకుముందు మేము వెళ్ళినప్పుడు అట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామండి. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అనేసి ఇలా పెట్టారనమాట. ఎంట్రన్స్ టికెట్స్ చాలా తక్కువ అండి, 10 రూపీస్ 20 రూపీస్ అనుకుంటా అంతే. అయితే 10, పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ అనుకుంటా. ఎంట్రన్స్లో చూడండి, ఈ ట్రీస్ అవి చాలా మంచిగా కటింగ్ చేశారు స్టెప్స్ వైజ్గా. ఈ విగ్రహాలు ఇవి చాలా బాగున్నాయి ఎంట్రన్స్లో. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట లోపల కూడా. దుర్గం చెరువు అంటే కొంచెము డ్రైనేజ్ వాటర్ అది కాబట్టి కొంచెం స్మెల్ కూడా అది ఉంటుంది. బట్ ఓకే, ఇట్స్ ఓకే, బాగా డెకరేటివ్గా పెట్టారు కదా, బోటింగ్ అదంతా కూడా ఉంటుందండి. వీడియోని చివరి వరకు చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. అలాగే మేము ఈవినింగ్ వరకు కూడా ఉన్నాము. ఈవినింగ్ వచ్చేసి లైట్ షో ఉంటుంది కదా, అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామనేసి ఇంకా చాలా నిదానంగా చూసుకున్నాం అనమాట. అలాగే బోటింగ్ కూడా చేసుకున్నాము. ఇక్కడ చూడండి, సిల్వర్ కలర్లో ఫింగర్స్ అవి పెట్టారు కదా, హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసినట్టుగా చెట్టుని, చాలా బాగుంది కదా. ఇదొకటి, అక్కడ స్టార్టింగ్లో ఒకటి. ఇంకా ఇక్కడి నుంచి దుర్గం చెరువు అందాలండి, అలాగే కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు అందాలు ఎంతో బాగున్నాయండి. నేనైతే ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అవుతుంది అనమాట నాకు ఇలాంటి ప్లేసెస్. వీడియోని చివరి వరకు చూసేసేయండి. ఇక్కడ చూడండి, డక్స్, నిజమైన డక్స్ ఉన్నట్టే ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగేసామన్నమాట. ఆ కేబుల్ బ్రిడ్జ్ విత్ ఈ కొంగలు చాలా బాగా అనిపించింది అనమాట చూడంగానే, వ్యూ పాయింట్ కూడా. ఇంకా లోపలికి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ వచ్చేసి చెస్ అనమాట. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ నిజంగానే ఆడుతున్నారనమాట. అలాగే వాకింగ్ అది చేస్తారేమో మార్నింగ్ టైంలో. ఇట్లా కొన్ని వర్కౌట్స్ చేయడానికి ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెట్టారనమాట. అక్కడ మార్నింగ్ టైంలో ఇట్లా వాకింగ్ ఇవి చేసుకునేదానికి కూడా చాలా బాగుందనమాట ఫెసిలిటీ. అంతా ఒక రౌండ్ వేసుకోవచ్చు, చాలా పెద్దగా ఉందండి. అదంతా టేబుల్ బ్రిడ్జ్
చేపల కంపు. ఇంక ఇక్కడ లోపలికి అంతా వెళ్తున్నామండి. మేము అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చామన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ ఇటువైపు నుంచి వస్తే మాత్రం ఈ పార్కింగ్ అది ఉంది కదండి, అక్కడి నుంచి వస్తే దగ్గర. ఆటో అతను ఇంక ఇక్కడికే తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా మా పిల్లలు కూడా ఇవన్నీ కూడా లుక్ వేస్తున్నారు, ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేసి. పిల్లలకి తెగ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మావాడు చూడండి, దీన్ని ఇలా చేయాలని ఎవరికైనా వస్తుందో రాదు ఐడియా, వీడికి మాత్రం ఎలా ఉయ్యాలుగినట్టు ఊగుతున్నాడు చూడండి. సైకిల్ అయితే ఎక్కుతాం. పడతావు నాన్న. గలీజ్. చూడండి ఫ్రెండ్స్, మనం దుర్గం చెరువుకి వచ్చాము. అక్కడ కనపడుతుంది కదా, అక్కడ కనపడుతుంది కదా కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. ఇదంతా కూడా కేబుల్ బ్రిడ్జ్. పెద్ద బోటు, బిగ్ బోటు, పెద్ద బోటు అంటారు. 100 రూపాయలు ఒక్కరికి, 100 రూపాయలు. చిన్న బోటు నీకు చిన్న బోటే. ఏవి అది తీసుకున్నానా లైఫ్ జాకెట్. చూసినా కదా ఎట్లా స్మెల్. చూస్తున్నారు కదా, ఇంకా బోట్ ఎక్కామండి. పర్ పర్సన్ వచ్చేసి పెద్దవాళ్ళకి 100, కిడ్స్కి వచ్చేసి 50 ఏమో, నాకు అంత గుర్తులేదు. ఇంకా స్పీడ్ బోట్ వచ్చేసి ఎంతమంది అంటే 4 మెంబర్స్ కూర్చోవచ్చు, 400 అనమాట. 400 ఆర్ 500, నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదండి. అట్లా అనమాట. కంపల్సరీ ఒక్కరు వెళ్ళినా సరే 400 500 ఇవ్వాలి, 4 మెంబర్స్ వెళ్ళినా సరే అంతే ఇవ్వాలన్నమాట. 500 అనుకుంటా మ్యాక్సిమం, అంత ఇవ్వాలి. ఒకరు వెళ్ళినా 500, 3 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ వెళ్ళినా కూడా 500 ఇవ్వాలన్నమాట. అందుకు మేమేమో కొంచెం పిల్లలు ఉన్నారు కదా, ఇబ్బంది పడతామేమో అనేసి ఎక్కలేదన్నమాట. మా అబ్బాయి ఏమో స్పీడ్ బోట్ ఎక్కించలేదని గొడవ చేస్తున్నాడు. ఇట్లా నడుస్తుందన్నమాట. చూడండి, ఇంకా మన బోటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా కేబుల్ బ్రిడ్జ్ అనేది చూసుకుంటూ ఆ దుర్గం చెరువు అందాలు, ఆ బిల్డింగ్స్, ఇవన్నీ కూడా అసలు చూడటానికి చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అంత స్మెల్ అయితే ఏం లేదు. చాలా చేపలు అయితే చనిపోయి పడిపోయి ఉన్నాయి ఎడ్జెస్లో. పెద్ద పెద్ద చేపలండి. ఒక్కొక్క చేప వచ్చేసి కేజీ 2 కేజెస్ అలా ఉన్న చేపలు అన్నీ కూడా చచ్చిపోయినాయి అన్నమాట. మరి బోట్లు నడుపుతున్నారు కదా, ఆ టైంలో ఏమన్నా తగిలి చనిపోతాయేమో తెలీదు. బట్ చేపలు అయితే చాలా పెద్దవి అయిన తర్వాత చనిపోతున్నాయి అన్నమాట. ఇట్లా కేబుల్ బ్రిడ్జ్ చూడండి, దగ్గరగా చూస్తున్నాము. నైట్ అయిన తర్వాత ఇంకా ఆ లైటింగ్స్, మన ఇండియా ఫ్లాగ్ లైటింగ్స్ వస్తాయి అన్నమాట. ఆ డైమండ్ షేప్లో లోపల విష్ణు చక్రము, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. నైట్ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. పిల్లలు ఉంటే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళైనా సరే బాగా చూస్తారు. ఈ దుర్గం చెరువుకి వెళ్ళడం మాకు అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా బోటింగ్ అనేది మంచిగా సాగుతుంది దుర్గం చెరువు మొత్తము. ఫొటోస్ అవి కూడా మంచిగా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పక్కనే స్పీడ్ బోట్ వెళ్తుంది కదా, ఇలా వెళ్తుంది అనమాట.
ఎట్లుంది చూడనా. వాళ్ళ చూడు స్కిట్లు వేస్తున్నారు దాంతో. ఈవినింగ్ 6:30 నుంచి అలాగండి ఇట్లా వాటర్ ఫాల్స్, లైటింగ్స్, డీజే సాంగ్స్ ఇవన్నీ పెడతారనమాట ఈవినింగ్ టైంలో. ఇది ఒక స్పెషాలిటీ అనమాట. ఇంకా ఈ కేబుల్ బ్రిడ్జికి కూడా లైటింగ్స్ అవి వస్తాయి, చాలా బాగుంటుందండి. ఇంకా మేము చూసేటప్పటికి చీకటి పడలేదన్నమాట. ఇంకా మేము బయలుదేరిపోయాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చుంటే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ప్రతి వీడియోని కూడా మొత్తం వీడియో చూడండి, చాలా బాగుంటాయండి మన ఛానల్లో. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన హైటెక్ సిటీ అందాలు కూడా చూపిద్దామనేసి ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట. ఈ వీడియో మీకు ఎక్కడ బాగా అనిపించినా సరే కంపల్సరీ లైక్ చేయండి. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని లైక్స్ వస్తే మన వీడియోకి అంత మంచి రీచ్ వస్తుందన్నమాట. అలాగే వీడియోని కూడా చివరి వరకు చూస్తేనే బెనిఫిట్ ఉంటుందండి మాకు కూడా. ఇది ఇవాల్టి వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేసేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.